క్రైమ్స్ జరుగుతున్నాయి. సినిమాల్లో కూడా చూడని రీతిలో మనుషుల్ని చంపుతున్నారు కిరాతకులు. మీర్పేట్లో ఓ వ్యక్తి తన భార్యను ముక్కలు ముక్కలుగా కోసి ఉడికించి పొడి చేసి నామరూపాలు లేకుండా చేశాడు. పోలీసుడు కూడా అతడి నేరం ప్రూవ్ చేసేందుకు కష్టపడే పరిస్థితి ఏర్పడింది. వరంగల్ జిల్లాలో ఒక కుటుంబం ఆ ఇంటి కోడల్ని చంపి ఇంటి ముందే పాతి పెట్టేసింది. సూర్యాపేటలో పరువు హత్య సంచలనం రేపింది. కులం కానివాడు తమ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని ఆ ఇంటి మనుషులు యువకుడిని చంపేశారు. మనుషుల్లో క్రైమ్ కల్చర్ పెరిగిపోతోంది. మనిషి ఇంత కిరాతకుడిగా ఎలా మారిపోతున్నాడు? ఈ స్థాయి హింసాత్మక ప్రవృత్తికి కారణమెవరు? ఇవే అంశాలపై ఇవాళ డిబేట్ లో చర్చిద్దాం. ఈ రోజు డిబేట్ లో మనతో పాటు డాక్టర్ వసుప్రద గారు సైక్రియాటిస్ట్, అలాగే రమ్య ఆకుల గారు అడ్వకేట్, డాక్టర్ మహేందర్ గారు ఫోరెన్సిక్ వైద్యులు, అక్షిత ఏబీవీపీ విద్యార్థి విభాగం నుంచి జూమ్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. ముందుగా వసుప్రద గారు, మీరు చెప్పండి. ఇటీవల మీర్పేటలో జరిగిన ఒక మర్డర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అసలు ఏంటి, భార్యను ఇంత కిరాతకంగా హత్య చేయడానికి కారణం ఏంటి? అసలు మనుషుల్లో ఇంత విపరీత ప్రవర్తన కారణం ఏంటంటారు వసుప్రద గారు? అంటే ఇది ఎలా అంటే మనం అర్థం చేసుకోవాల్సింది తన పర్సనల్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళిద్దరు రిలేషన్షిప్ ఎలా ఉండిందో, అండ్ ప్రాబబ్లీ తను ఒక ఎక్స్ సర్వీస్ మెన్, ప్రస్తుతానికి ఒక సెక్యూరిటీ ఫోర్స్ గా ఉండడము, అండ్ తర్వాత మర్డర్ తర్వాత ఒక 2 days కంటిన్యూస్ గా ఆల్కహాల్ ఇంటేక్, ఇవన్నీ చూస్తే ఏంటంటే ఆల్రెడీ ఒక ఎడిక్షన్ అంటూ ఉన్నది. సో సబ్స్టెన్స్ అబ్యూజ్ అన్నది అంటే మనం ఒక పదార్థంపై డిపెండెన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఒక మన బేసిక్ డెసిషన్ మేకింగ్ అనండి, లేకపోతే ఆలోచన విధానం కానీ అన్ని ఎఫెక్ట్ అవుతాయి. సో అదొక రూపువైపు నుంచి మనం ఆలోచిస్తే ఇంత కిరాతకంగా చంపటం అన్నది ఒకటి ఏంటంటే ఆ లెవెల్, ఒక విధమైన కోపం అన్నది అసలు అంత లెవెల్ ఎందుకు ఉంది. కాకపోతే అది ఇన్స్టెంట్ గా అప్పుడు వచ్చిన ఐడియా కూడా కాదు, ఎందుకంటే పిల్లలు బయటకు వెళ్ళున్నప్పుడు అదొక విధంగా ఒక ప్లాన్డ్ గా, తర్వాత ఒక డిస్కనెక్ట్ తో. సో మనం ఎన్నో రకాలు ఆలోచిస్తే ఏంటంటే తన ఒరిజినల్ పర్సనాలిటీ అనండి, మైండ్ మెంటల్ స్టేటస్ అనండి, అక్కడ ఏంటంటే డెఫినెట్ గా నార్మల్సీ అన్నది ఎక్కడ మనకు కనిపించలే. అంటే ఒక సాధారణ మనిషి ఉండవలసిన మానవత్వం గాని, ఒక సింపతి గాని, అయ్యో అవతల వాళ్ళకి నొప్పి కలుగుతుంది అన్న ఒక ఐడియా గానీ, ఈ సెన్సిటివిటీ అంటే మనకుండే నార్మల్ గా ఉండే మన రియాక్షన్స్ తనకు అసలు లేవు. సో అది దానికి ఏంటంటే చాలా రకాలు మనం ఆలోచించుకోవచ్చు. అది ప్రాబబ్లీ నేను నెక్స్ట్ రౌండ్ లో వెన్ ఎవర్ వి డిస్కస్ ఫర్దర్. బట్ డెఫినెట్ గా ఏంటంటే ఇలా విత్ నో హ్యూమన్ రియాక్షన్, అంటే నార్మల్ గా మనం మానవత్వము, మనిషి అన్నదానికి కొన్ని అటాచ్ అయ్యే సెంటిమెంట్స్ గాని, వాళ్ళ ఆలోచించే విధానం గాని, అవి రెండు లేకుండా ప్యూర్ క్రిమినల్ ఇంటెన్షన్, అంటే ఒక దాన్ని ప్లాన్డ్ గా ఆలోచించి తర్వాత ఒక డిస్కనెక్ట్ తో అంత కేర్ఫుల్ గా దాన్ని అంటే అంత కిరాతకంగా చేయగలిగారు. అంటే అది ఆ టైంలో సబ్స్టెన్స్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటంటే బాగా మనం యూజువల్ గా డ్రగ్స్ అనండి, ఆల్కహాల్ అనండి, అవొకటి. ఒరిజినల్ గా అంతకు ముందు అసలు తన పర్సనాలిటీ ఎలా ఉంది అన్నది మనకి ఎక్కువ వి డు నాట్ హ్యావ్ డైరెక్ట్ ఇన్ఫర్మేషన్. కానీ అలాగే తను ఒక ప్రవర్తన మనకి ఎప్పుడు కనిపించి ఉండొచ్చు మేబీ వాళ్ళకి. సో ఇలాంటివన్నీ బ్యాక్గ్రౌండ్ లో ఉంటాయండి. అది లేకుండా ఒక్క రోజులో సడన్ గా ఆ లెవెల్ అన్నది ఈ విధంగా చేసిన ఈ క్రైమ్ కి చాలా కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ మాట. వసుప్రద గారు, అసలు ఎవరినైనా హత్య చేయడమే నేరం, దానికి తోడు ముక్కలు ముక్కలుగా నరకడం బట్టి చూస్తే నిందితుడి మానసిక పరిస్థితి ఏంటంటారు? అసలు ఇంత దారుణంగా, ఇంత క్రూరంగా ప్రవర్తించడానికి గల కారణం ఏంటంటే అంటే అది చాలా క్రిమినల్ ఇంటెంట్, క్రిమినల్ మైండ్ అండి. ఇంకొకటి ఏంటంటే ఒక స్పెసిఫిక్ పర్సనాలిటీ టైప్స్ లో కొంచెం ఏంటంటే వాళ్ళకి అవతల మనిషికి ఎంపతి అన్నది, అంటే అసలు అలా ఆలోచించే విధానం కూడా వాళ్ళకి మొదటి నుంచి ఉండదు. కాకపోతే ఇంకొకటి ఏంటంటే తను అర్లియర్ లైఫ్ లో ఏమన్నా వైలెన్స్ బాగా చూసుండొచ్చు. అవన్నీ కూడా ఒక్కొక్కసారి పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అన్నది, PTSD వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి డిస్కనెక్ట్ ఏర్పడుతుంది. అంటే ఏంటంటే అవతల మనిషికి ఎలా ఉంది, కొంతమంది ఓవర్ సెన్సిటివిటీలో ఉంటారు, కొంతమంది ఇలా డిటాచ్మెంట్ వచ్చి వైలెన్స్ కూడా దారి తీసే పరిస్థితులు ఏర్పడొచ్చు. సో ఇవన్నీ
కారణాలు ఉన్నాయండి. సో ఒరిజినల్ పర్సనాలిటీ అయి ఉండొచ్చు, మిగతా చుట్టూ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ అయి ఉండొచ్చు, తన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అయి ఉండొచ్చు. ఇవన్నీ కలిపి మొత్తానికి మనకు ఒక ఎక్స్ట్రీమ్ క్రిమినల్ ఇంటెంట్ కానీ, లేకపోతే ఒక చేసే రియాక్షన్ అంటే ఆ టైంలో ఇంకా వేరే ఆలోచన విధానం లేకుండా కేవలం రియాక్షన్, అంటే నేను ఇలా చంపేయాలి, తర్వాత అంత డిస్కనెక్ట్తో ఏకంగా పీసెస్ గా నరకడం అనండి, బాయిల్ చేయడం ఏంటి, తర్వాత మళ్ళీ అన్ని ప్లాన్డ్గా. ఇట్ ఈస్ నాట్ జస్ట్ లైక్ ఏమంటారు, ఒక్కొక్కసారి చాలా వైలెంట్ గా ఆలోచన వచ్చినప్పుడు ఒక మనిషిని చంపడం అన్నది ఒక ఎత్తు, తర్వాత మళ్ళీ ఆ క్రైమ్ ని ఏమాత్రమేమో మీకు దాని ఆచూకీ తెలియకుండా కవరప్ చేయడం అన్నది ఇట్ ఈస్ ప్యూర్లీ క్రిమినల్ మైండ్. అంటే అంత ప్లాన్ చేయడం, అలా ఉండడం అన్నది అందరు చేయలేరు. ఒక టైంలో కోపం వచ్చినా, వైలెంట్ ఆలోచన వచ్చినా ఒక మర్డర్ జరుగుతుందేమో, ఒక కిల్లింగ్ జరుగుతుందేమో, కానీ ఇంత ప్లాన్డ్ గా మళ్ళీ దాన్ని మొత్తం కవర్ చేసుకుని ఏమాత్రం ఆచూకీ ఎవరికీ తెలియకుండా ఏమీ జరగనట్టు ఉండడం అన్నది దట్ ఈస్ ప్యూర్లీ క్రిమినల్ మైండ్. ఓకే, రైట్. మహేందర్ గారు, మీర్పేట్ ఇన్సిడెంట్ ఎంత దారుణంగా అడుగుతుందో చూసామా? అయితే జనరల్లీ ఒక ఆత్మహత్య ఎవరైనా చేసుకున్నా కానీ, ఎవరైనా మర్డర్ కేసు కి సంబంధించి ఎవరైనా హత్య చేస్తే ఎలా ఐడెంటిఫై చేస్తారు జనరల్ గా? మహేందర్ గారు, రైట్. రమ్య గారు ఇప్పుడు చూసారు, మీర్పేట మర్డర్ కేసుకి సంబంధించి చూసారు కాబట్టి ఏంటి ఇలాంటి నిందితులపై జనరల్ గా ఎలాంటి కేసులు నమోదవుతాయి, ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉందంటారు? ప్రతి ఒక్కళ్ళకి శిక్షలేంటి, లా ఏంటి, లీగాలిటీ ఏంటి, ఈ సిస్టమ్ ఎట్లా ఉందనేది ఎవ్వరు కూడా కొంచెం కూడా ఆలోచించట్లా. ఇక్కడ మనం 2 టాపిక్స్ మాట్లాడుకోవాలి. ఒకటి ప్రవర్తన, 2 లీగల్ సిస్టమ్. అందులో మాట్లాడాల్సిన 2 టాపిక్స్ బిఫోర్ మ్యారేజ్ ఈ రోజున జనరేషన్ ఎలా ఉంది, ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఉంది, వీళ్ళ ఆలోచన విధానాలు ఎందుకు ఇలా మారుతున్నాయని చాలా పర్ఫెక్ట్ టైంలో ఒక మంచి ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేస్తున్నట్టు లెక్క అండి. ఎందుకంటే రెగ్యులర్ గా కోర్టుకు వెళ్లే మాకు తెలుస్తుంది, మ్యారిటల్ డిస్ప్యూట్స్ కి సంబంధించిన కేసుల్ని మీరు ఒక క్రైమ్ గురించి మనం మాట్లాడతాం, 100% అది రాంగ్. కానీ క్రైమ్ చెయ్యకుండా పెళ్లి చేసుకున్నందుకు కోర్టుల్లో పరిస్థితి జెంట్స్ కి, మేజర్ గా జెంట్స్ కి, ఎందుకంటే లేడీస్ కి కనీసం కేసులు వేసుకోవడానికి కాస్త ఒక ఫెసిలిటీ ఉంది, జెంట్స్ కి ఆ ఫెసిలిటీస్ కూడా లేకపోవడం వల్ల రిపీటెడ్ అమెండ్మెంట్స్, ఏవో ఒకటి లేడీస్ ని ప్రొటెక్ట్ చేయడానికో వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతున్నాయన్న ఇదితోటో రిపీటెడ్ గా కొత్త చట్టాలు యాడ్ అవుతుంటే జెంట్స్ పరిస్థితి ప్రెషర్ కుక్కర్ లో వేసి కుక్ చేస్తున్నట్టు ఉంది. రెగ్యులర్ గా కోర్టుకు వెళ్లే మాకు తెలుస్తుందండి ఆ కష్టం ఎట్లా ఉంటుందని. ఎక్కడో రేర్ అమ్మాయిలు, అరే బాబు వీడు నాకు వద్దు, నాకు మ్యూచువల్ ఫ్రీగా ఇస్తానంటే కూడా ఇవ్వని దరిద్రులు కొంతమంది ఉంటారు, ఇక ఏదో ఇంకా హింసించాలి అమ్మాయిని అని. కానీ ఈ రోజున మ్యారిటల్ సిస్టమ్ చూసుకుంటే అతను చేసిన క్రూయల్ మెంటాలిటీ సహజంగా బయటికి కనిపించకుండానే ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంది, మ్యారిటల్ ద్వారా కోర్టు చుట్టూ తిరుగుతున్న వ్యక్తుల్లో. ఎందుకు అంటే దీని గురించి లీగల్ సిస్టమ్, లీగల్ డిపార్ట్మెంట్, పొలిటికల్ లా డిపార్ట్మెంట్ అందరూ కూడా ఖచ్చితంగా ఆలోచించాల్సిన టైం వచ్చిందండి. కొన్ని లక్షల మంది అతుల్ సుభాష్లు ఉన్నారు, కొన్ని లక్షల మంది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న వ్యక్తులు ఉన్నారు. అందరూ అంత క్రూయల్ గా చెయ్యలేరు, చెయ్యరు. చేస్తే ఇంకో పెద్ద కేసు, పిల్లల జీవితాలు నాశనం అయిపోతే వీళ్ళు కోర్టుల చుట్టూ తిరగాలి. కానీ మెంటల్ గా కోర్టుల చుట్టూ తిరుగుతూ జాబులు వదిలేసుకుంటూ మెయింటెనెన్స్ కట్టుకోలేక గవర్నమెంట్ కి సంబంధించిన మనకి జీడీ తగ్గిపోతుందన్న బేసిక్ నాలెడ్జ్ కూడా ఎవరు ఆలోచించట్లేదు. ఎందుకంటే వీళ్ళకి ఎందుకు మెయింటెనెన్స్ కట్టాలి? పెళ్లి అయితే వేరే కంట్రీస్ లో పెళ్లి అయితే మినిమం 2 years కేసులు వేయడానికి ఉండదు. కానీ మన ఇండియాలో ఇలా పెళ్లి చేసుకుని ఎవరితోనూ లేచిపోయొచ్చు, మళ్ళీ నాకు భర్తే కావాలండి అని చెప్పి కోర్టులో కేసులు వేస్తుంటే మినిమం 5 years అండి కోర్టులో కేసులు నడిచేది. ఈ లోపు లైఫే స్పాయిల్ అవుతుంది. ఇంకో విడ్డూరం అంటే మేము చూస్తున్న మా కేసుల్లోనే చెప్తాం, 7 years ఫైట్ చేసి కంటెస్టెడ్ డైవర్స్ గెలిస్తే ఇన్ టైంలో వెళ్ళి మళ్ళీ హైకోర్టులో అప్పీల్. మనకేదో సోషల్ మీడియాలో చూస్తుంటాం డైవర్స్ పెండింగ్ ఉండగా సెకండ్ మ్యారేజ్ వ్యాలిడ్ అని. అవన్నీ లీగల్ గా వ్యాలిడ్ కాదు. డైవర్స్ పెండింగ్ ఉండగా సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే ఇంకెవరిగా డైవర్స్ వేసుకుని ఇంకో పెళ్లిళ్ళు చేసుకుంటారు. అట్లాంటి సిస్టమే లేదు. అవి అప్పీల్లో పెండింగ్ ఉండగా ఇన్ టైంలో వేయకుండా వెళ్లే కేసులకి
సోషల్ మీడియా ద్వారా వస్తున్న ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్స్ అంతా కూడా వీళ్ళంతా ఈ మధ్య అవన్నీ చూసి అదొక రాంగ్ ఇన్ఫర్మేషన్. ఇక మ్యారిటల్ సిస్టమ్ కి వస్తే ఇక్కడ 7 years ఫైట్ చేసిన తర్వాత మళ్ళీ అప్పీల్ వచ్చినప్పుడు అక్కడ ఒక 10 years హైకోర్టులో పెండింగ్ ఉంటుంది. అప్పీల్ కేసులు తీసుకోరు అంత ఇమీడియట్ ప్రాసెస్ లో ఒక నోటీస్ అంటారు, తర్వాత పెండింగ్ ఉంటాయి. ఇంక యూజ్ ఏంటి అంటే ఒక పెళ్లి చేసుకుంటే ఇన్ని సంవత్సరాల కోర్టుల చుట్టూ తిరగడం, లేదా కాంపెన్సేషన్స్ ఎంత భారీగా వసూలు చేస్తున్నారో అవి ఆ సిస్టమ్ ఒకటి. సరే కాంపెన్సేషన్ తీసుకున్నా ఎక్కడో అప్పు చేసో తాకడబెట్లో మ్యూచువల్ గా వెళ్ళిపోదామండి అన్నా కూడా ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ ఏంటంటే ఒకప్పుడు పిల్లల్ని కనకుండా డైవర్స్ కి వెళ్లేవాళ్ళు, ఇప్పుడు పిల్లల్ని కని డైవర్స్ కి వెళ్తున్నారు. ఎందుకంటే సెకండ్ మ్యారేజ్లు తగ్గుతున్నాయి. ఒకసారి ఆల్రెడీ చూసిన వ్యవహారం. ఇవంతా ఏం జరుగుతుంది? తిప్పి కొడితే మ్యారిటల్ సిస్టమ్ లో మీకు ఛాలెంజ్ చేస్తానండి. మీరు ఈ కాల్స్ లో ఫోటో స్టూడియోస్ కి సంబంధించిన ఎవరినైనా ఒక వ్యక్తిని పెడితే, ఒకప్పుడు ఫోటో స్టూడియో వాళ్ళకి మ్యారేజ్ కి సంబంధించి ఆల్బమ్స్ కి బుక్ చేసుకుంటే ఓ 10,000 20,000 తీసుకునే వాళ్ళట. ఇప్పుడు ఫుల్ పేమెంట్ చేస్తేనే మేము తీసుకుంటామండి అంటుంటే, ఎందుకు ఆల్బమ్స్ రెడీ చేయడానికి 2-3 months పడుతుంది. ఈ లోపే వీళ్ళు విడిపోతున్నారు. అప్పుడు పేమెంట్లు ఎవరు చేయాలి? లాక్స్ లో పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. అసలు ఆ ఇన్వెస్ట్మెంట్ ఏంటో కూడా అర్థం కాదు. తిప్పి కొడితే ఆల్బమ్స్ వచ్చే లోపు విడిపోయే పెళ్లిళ్ళు, అంటే రమ్య గారు ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్. రమ్య గారు ఇప్పుడు ఈ ఘటనకి చూసి ఇప్పుడు మీర్పేట్ ఇన్సిడెంట్ మనం చూసాం, ఒక్కసారి షాక్ అయిపోయాం. అంటే పరువు హత్యలు చూస్తున్నాము, ఆడపిల్ల ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని హత్య చేసేస్తున్నారు. అంటే ఎక్కడ భయపడట్లేదు, చంపడానికి ఒక భయం అనేది లేదు. అంటే కోర్టులపై గౌరవం లేదా? శిక్ష పడిస్తే తప్పించుకోవచ్చు అనుకుంటున్నారా? శిక్షలు సరిగ్గా అమలు చేయట్లేదా? ఇప్పుడు ఏంటి, నిందితుడు ఒక ఆర్మీ జవాన్ గా ఉన్న వ్యక్తి ఇంతగా బరి తెగిస్తాడని ఎవరు ఊహించలేరు. అంటే ఏంటి అసలు భయం లేదనుకోవచ్చా? మేడం, ఇదే టాపిక్ మనం అతుల్ సుభాష్ కేసులో మాట్లాడినప్పుడు ఇది ప్యూర్ గా మ్యారిటల్ డిస్ప్యూట్. ఇందులో క్రైమ్ చేయాలో చేయకూడదా వీటి గురించి మనకు మాట్లాడడానికి ప్రెసెంట్ సీన్ లేదు. ఎందుకు అంటే ఒకప్పుడు మహిళలు డౌరీ సిస్టమ్ ద్వారా కిరసనాలు పోసి తగలేసి మొక్కలు చేసిన సందర్భాలు కొన్ని కోట్లు ఉంటేనే ఇలాంటి సందర్భంలో మనం ప్రొటెక్ట్ చేయడం మహిళలకి అన్న విపరీతమైన చట్టాలు తీసుకొచ్చేసాం. ఇద్దరు కాన్స్టిట్యూషన్ ముందు ఈక్వలే అన్నప్పుడు ఈ టైప్ ఆఫ్ చట్టాలు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఎప్పుడు చూస్తూనే ఉన్నాం. మ్యారిటల్ సిస్టమ్ లో ఇద్దరిని ఈక్వల్ చేసే చట్టాలు వస్తే ఇటువంటి క్రైమ్ చేసే ఆలోచన విధానాలు తగ్గుతాయి. క్రైమ్ చేయడం ఎంత రాంగ్ అండి. ఒక వ్యక్తిని క్రైమ్ కి ఎవరు ఎంకరేజ్ చేశారు? ఏమైనా పిచ్చెక్కిపోయి వెళ్ళి చేశాడా? లేదు. వాళ్ళ మధ్య జరిగిన ఇన్సిడెంట్లు ఇవన్నీ కూడా చాలా రిపీటెడ్ గా ఉన్నాయి. ఎంత క్రూయల్ గా క్రైమ్ చేశాడంటే ప్లాన్ చేసుకొని ఇద్దరు పిల్లల్ని ఇంటికి తీసుకెళ్లి దాచి మళ్ళీ వచ్చి క్రైమ్ చేసి డోర్ లాక్ చేసి ఇంత చేశాడంటే ఒక వ్యక్తిని ఇంత క్రూయల్ గా ఎవరు మార్చుకుంటూ వస్తున్నారు? ఇదే నేను చెప్తున్నా. ఈ రోజున మనిషిని ఆడిస్తున్నది టెక్నాలజీ, సోషల్ మీడియా, ఫోన్ చేతులకు మనం పూర్తిగా వెళ్ళిపోయిన సందర్భాల్లో మనిషికి మనిషి మాట్లాడుకుని ఫీలింగ్స్ ని వాళ్ళ యొక్క టెన్షన్స్ ని రిలీఫ్ చేసుకునే సందర్భాలే లేవు. ఎవరెవరితో మాట్లాడుతున్నారు? ఎవరికి ఫ్రెండ్స్ ఉన్నారండి? తిప్పి కొడితే పక్కింటోళ్ళతో కూడా ఎవరు పర్సనల్ విషయాలు మాట్లాడితే ఒక మంచి సలహా, ఒక ఇలా కాదు ఇలాగా అన్నిళ్లలో ఇలా జరుగుతుంది, ఇలా కాదమ్మా సర్దుకోవాలని ఒక పెద్ద తరహాగా చెప్పడానికి ఒక అవకాశం ఉంది. ఎవరితో షేర్ చేసుకోరు. అందరూ అట్లా టెన్షన్స్ అట్లా మూడ కట్టేసుకొని జీవితాలు నాశనం చేసుకుంటూ ఇలా క్రైమ్ తోటి, క్రిమినల్ ఆలోచనతో, ఎంత ప్లానింగ్ తో ఒక వ్యక్తిని కోపంతో చంపడం వేరు, ఆ ఇన్సిడెంట్ లో గబగబా జరిగి నువ్వు నేను తోసుకుని చంపేసుకున్నావు అన్నట్టు చంపడం వేరు, లేదా ఆవిడ సూసైడ్ చేసుకుంటుంటే ఎంకరేజ్ చేయడం వేరేంటి. ఎంత ప్లాన్ తో అతను ఎంత కాలం నుంచి ఇంత క్రూయల్ గా ఆలోచించుకుంటూ కూర్చొని ఒక వ్యక్తిని అంత మిక్సీ లాగా చేసేసి పౌడర్ చేసేసి ఇన్ని చేసుకుంటూ ఇంత ఆలోచన ఎందుకు వచ్చింది? ఇంత క్రూయాలిటీ ఎందుకు వచ్చిందని అంత కక్ష ఎందుకు పెంచుకుంటున్నారు? దీనికి ఆల్టర్నేట్ ఏంటి అని చూసే వాళ్ళు లేరు. ఓకే, ఈవిడ ఈ అమ్మాయిని వదిలేస్తే కోర్టుకు వెళ్తే కేసు వేస్తుంది, నాకు జరిగే న్యాయం నాకు జరిగిద్ది, తనకు జరిగిద్ది అనే బేసిక్ ఫెసిలిటీస్ మనకి లేకపోవడం వల్ల ఇప్పుడు ఈవిడ బయటకు వెళ్లి వేసే కేసులకి నేను ఎందుకు కోర్టుల చుట్టూ తిరగాలని అనుకుని ఉండొచ్చు. సహజంగానే ప్రతి వ్యక్తికి ఇలా రాదండి. ప్రతి ఒక్కరు ఇప్పుడు కొన్ని లక్షల మంది కోర్టుల్లో పెండింగ్లు ఉన్నాయి. అందరూ క్రైమ్ చేస్తారో చెయ్యరు, భయం ఉంటది అందరికి. లా సిస్టమ్ అంటే భయం ఉంటది. అసలు ఈ కేసులకే భయపడుతుంటే మళ్ళీ క్రిమినల్ కేసులు నెత్తి మీద ఎవడో పెట్టుకోరు. కానీ ఇతని ఆలోచన విధానం ఇలాగ మారిపోవడానికి కారణం ఏంటి? ఇవేమన్నా ఇంక్రీజ్ అవుతాయా? సూసైడ్లు చేసుకునే వాళ్ళ పర్సెంటేజ్ పెరుగుతుంది, క్రైమ్ చేస్తున్న వాళ్ళ పర్సెంటేజ్ పెరుగుతుంది. దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి. రమ్య గారు, ఇప్పుడు నిందితుడికి ఉరి శిక్ష విధించాలని డిమాండ్ వినిపిస్తోంది, మరి అలాంటి అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే దీన్ని అయ్యో పాపం అనే సింపతి చేయడానికి 1% కూడా అతనికి వ్యాలిడిటీ ఉండదు. ఇప్పుడు మిగతా జెంట్స్ అందరినీ అయ్యో పాపం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని మనం ఎలా అంటున్నామో ఈ వ్యక్తిని అలా కన్సిడర్ చేయలేం. ఒక వ్యక్తిని ఆ రకంగా హ్యూమన్ బీయింగ్ అండి, ప్రతి ఒక్కరు మనుషులు.
ఒక మనిషిని అలా చంపేసే అంత ఆలోచన విధానం వదిలేసి కోర్టులో తిరుగు నీ న్యాయం నీకు దొరికింది, అది వదిలేసి ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని ఇంతలా చంపేసే వ్యక్తికి ఖచ్చితంగా లైఫే పడుతుందండి. అంత ఈజీగా ఏమి లా సిస్టమ్ వదిలేదు అతన్ని. అది పనిష్మెంట్ పడాలి. పనిష్మెంట్ పడితే ఇలాంటి ఆలోచన విధానం ఎవరికైనా ఉన్నా కొంత భయపడి అరే నేను మనిషినే, అమ్మాయి మనిషే, ఒక అమ్మాయిని చంపకూడదు, ఒక భార్యని చంపకూడదు అని ఒక ఆలోచన విధానం ఉంటుంది. మనం ఇప్పుడు ఇంకొక లవ్ డిస్ప్యూట్స్ గురించి మాట్లాడాలండి. చాలా మళ్ళీ మాట్లాడతాను రమ్య గారు, మళ్ళీ మాట్లాడతానండి. అక్షిత గారు వినిపిస్తుందా అండి? అక్షిత గారు నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు ఏంటి ఈ కేసును చూస్తే ఎలా అనిపిస్తోంది? అంటే వేరే కులం వారిని పెళ్లి చేసుకుంటే చంపేస్తారా? అంటే ఏంటి ఈ కాలంలో కూడా కుల ప్రభావం ఎక్కువగా ఉందనుకుంటున్నారా? మీరు ఏం చెప్తారు ఈ పరువు హత్య కేసులకు సంబంధించి? అవునండి, ఈ కాలంలో కుల ప్రభావం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఈ మధ్య యూత్ ని చూస్తే ఎట్లుందంటే వాళ్ళు ఓవర్ ఎగ్జైట్మెంట్ అయిపోయి లైక్ కాలేజెస్ లో స్కూల్ ఏజ్ నుంచే లవ్ అఫైర్స్ అని పెట్టుకుంటున్నారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే తెలియని ఏజ్ లో ఈవెన్ బిలో 17 మైనర్ గా ఉన్నప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళు, అంటే ఓవర్ ఎగ్జైట్మెంట్ తో పెళ్లి చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి సో ఇలాంటి కులాంతర వివాహాలు జరిగినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు నచ్చక ఇదంతా జరుగుతుంది. బట్ ఏంటంటే ఓకే అప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్ చేయాలి. వాళ్ళ సైకలాజికల్ గా వాళ్ళు డెవలప్ కాలేదు కాబట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి లైక్ ఇది తప్పు అని చెప్పాలి. బట్ వాట్ హ్యాపెనింగ్ హియర్ మీన్స్ కులం అనేది తెర ముందుకు వస్తుంది. మన ప్రాచీన కాలం నుంచి నేటి వరకు కుల వ్యవస్థ, కుల వివక్ష అనేది కొంచెం తగ్గింది. బట్ ఇంకా ఈ మ్యారేజ్ సిస్టమ్ అనే దానిపైన ఇంకా ఉంది. సో ఇప్పుడు ఈ ప్రభావం అనేది ఇంకా మహిళల మీద చాలా పడుతుంది. లైక్ ఇప్పుడు మహిళల గురించి చూసుకున్నట్టయితే మహిళల్ని అవమానిస్తేనే 509 ఉంది, గృహహింస పెడితే 498 ఉంది. బట్ మహిళలకి ఈ చట్టాల మీద అవగాహన లేక ఈ రోజు మన మీర్పేటలో జరిగిన ఇష్యూస్ లాంటివి అవుతున్నాయి అనేసి మేము అనుకుంటున్నాము. సో దీనికి కుల వివక్షకి అంటే మేబీ సంబంధం లేకపోవచ్చు. బట్ బయట జరిగే చాలా ఇన్సిడెంట్స్ లో మెయిన్లీ స్టూడెంట్ ఇన్సిడెంట్ లో మన స్టూడెంట్ ఏజ్ లో ఉన్న వాళ్ళ ఇన్సిడెంట్ లో ఇలాగే జరుగుతుంది. గత 10 సంవత్సరాలుగా ఈ పరువు హత్యలు అనేవి జరుగుతున్నాయి అనేసి మేము భావిస్తున్నాము. అంటే మన మిర్యాలగూడలో జరిగింది రీసెంట్ గా 4-5 years బ్యాక్. సో ఇప్పుడు సూర్యాపేటలో చూసాం కదా, సూర్యాపేటలో కూడా పరువు హత్య సంచలనం రేపింది. కులం కాని వాడిని చేసుకున్నారని ఫ్యామిలీ అందరు కలిసి హత్య చేశారు. ఏంటి అసలు అంటే తమ అమ్మాయి వేరే కులం అబ్బాయిని పెళ్లి చేసుకుందని అబ్బాయి తరపున బంధువులు హత్య చేశారు కాబట్టి ఏంటి అంటే పరువు హత్యల కేసులో తల్లిదండ్రులు ఎందుకంత వైల్డ్ గా ఆలోచిస్తున్నారు? పరువు హత్యల కేసులో తల్లిదండ్రులు ఇంత ఆలోచించాల్సిన అవసరం లేదు. బికాజ్ యాజ్ పర్ లా మనం అందరం ఒకటే. అండ్ మనకి అన్టచబిలిటీ సెక్షన్ 17 ఉన్నా కూడా మన భారతదేశంలో ప్రజలకి ఇంకా అర్థమైతలేదు. సో వాళ్ళకి రైట్స్ తెలియక అండ్ వాళ్ళకి ఈ కుల వివక్ష అనేది మన అంటే జనరేషన్స్ నుంచి ఉంది కాబట్టి ఇట్లనే వెళ్ళుకుంటూ ఉంటేనే అది మన సంస్కృతి అన్నట్టుగా మారుతుంది. బట్ అది మన సంస్కృతి కాదు. అది ఎట్లుందంటే మన కుటుంబాన్ని మనమే హత్య చేసుకుంటున్నాం, మన పరువుని మనమే హత్య చేసుకుంటున్నాం. లైక్ ఒక మనిషిని చంపేస్తే, మన కుటుంబం మనిషిని మనమే చంపేస్తే అది మన కుటుంబం పరువే పోతుంది అనేసి ఈ మధ్య తల్లిదండ్రులు ఆలోచించకుండా ఏంటంటే వాళ్ళు కూడా ఓవర్ ఎగ్జైట్మెంట్ తో ఇలాంటి పెళ్లి చేసుకున్న వాళ్ళ మీద పరువు హత్యలు చేస్తున్నారని మేము భావిస్తున్నాము. సో ఇది గనక ఆగకపోతే నెక్స్ట్ జనరేషన్ లో కుల వివక్ష అనేది ఇంకా పెరుగుతుందేమో. బికాస్ ఇప్పుడు మన స్టూడెంట్ లైఫ్ లో ఏంటంటే కాలేజెస్ లో, స్కూల్స్ లో కుల వివక్ష అనేది అసలు ఉండదు. ఓకే, అసలు కొంతమంది అయితే కులం అంటే ఏంటి, క్యాస్ట్ అంటే ఏంటి తెలియకుండానే పెరుగుతున్నారు. బట్ వాళ్ళకి కులం అనేది ఎక్కడ టచ్ అవుతుంది అంటే ఇలాంటి మ్యారేజ్ విషయంలో మాత్రమే టచ్ అవుతుంది. సో రైట్ మళ్ళీ మాట్లాడతాను రమ్య గారు. మహేందర్ గారు వినబడుతుందా అండి? గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. మహేందర్ గారు, ఇప్పుడు చూసారు మీర్పేటలో జరిగిన మర్డర్ కేసు అయితే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జనరల్ గా ఆత్మహత్య చేసుకున్నా కానీ ఎవరైనా మర్డర్ చేసినప్పుడు, హత్య చేసినప్పుడు జనరల్ గా మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఏంటంటే మేడం
మామూలుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నప్పుడు శరీరం పైన మరీ ఎక్కువగా గాయాలు అటువంటి ఏముండవు. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఉరేసుకున్నప్పుడు ఓన్లీ మెడ మీద మాత్రమే ఉరేసుకున్నటువంటి గాయం అటువంటిది ఉంటుంది. కానీ ఇంకా వేరే హత్యకు సంబంధించినటువంటి విషయాల్లో శరీరం పైన అనేక భాగాల పైన గాయాలు ఉండడము, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు చిందరపందర పడిపోయి ఉండడం, అలాంటి పోలీసు ఈ ఫోరెన్సిక్ టీం వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వస్తువుల్లో చిందరవందర పడి ఉండడం అటువంటి జరుగుతుంది. ఈ సూసైడ్ చేసుకున్న వాళ్ళు మాత్రం వాళ్ళు మామూలుగా పంచనామా అటువంటిది చూసినప్పుడు వాళ్ళు సొసైటీ నుంచి కొన్ని రోజుల ముందే వాళ్ళు విత్డ్రాల్ అవ్వడం, అంటే వాళ్ళు సొసైటీలో అందరితో కలవకుండా ఉండడము, అనేకమైన వాళ్ళు చేసేటువంటి వృత్తిలో గానీ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ తో గానీ బంధువులతో గానీ సరిగ్గా మాట్లాడకుండా రిలేషన్స్ కట్ చేసుకొని సపరేట్ గా ఉండడము, ఐసోలేటెడ్ గా ఉండడము, సోషల్ ఐసోలేషన్ గా ఉండడం అటువంటి ముందు జరుగుతాయి. అంటే ఇప్పుడు హత్యకు పాల్పడిన వస్తువులు అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డెడ్ బాడీ రికవరీ కష్టం కదా, మరి ఇలాంటప్పుడు ఏం చేస్తారు? డెడ్ బాడీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటి కేసులో వాళ్ళు ఇంట్లోకి ఈ అమ్మాయి ఇంట్లోకి వెళ్ళడం మాత్రమే చూసాము, బయటికి రావడం లేదు అన్నది పోలీసుల ప్రకారం జరిగింది. సో అక్కడ ఏమైందంటే ఆయన అక్కడ లోపలిని చంపేసి అక్కడ ఆమెని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి ఆమెను ఏదో రకంగా బయటికి తీసుకెళ్లాడు. అంటే నిందితుడు శరీర భాగాలను ముక్కలుగా చేసి ఏదో పౌడర్ లాగా చేశాడు కదా, మరి ఇలాంటి ఆధారాలను ఐడెంటిఫై చేయడం కష్టం అంటారా? కష్టమేం లేదు మేడం, అంటే ఆ బోన్స్ అటువంటి వాటిని మాత్రం మనం రికవరీ చేయొచ్చు. వాటిని అంత హలో వినిపిస్తుందండి, చెప్పండి. హలో మేడం, ఆ బోన్స్ అటువంటివి మాత్రం మామూలుగా ఆ మర్డర్ చేసిన ప్రాంతంలో మనకు దొరికిపోతాయి మేడం. ఎందుకంటే బ్లడ్ స్టెయిన్స్, చిన్న చిన్న ముక్కలు గానీ, మాంసం ముక్కలు గానీ, వాడిన కత్తికి ఉన్నటువంటి బ్లడ్ గానీ, ప్లస్ అక్కడ ఆ పరిసరాల్లో మనము ఫోరెన్సిక్ క్లూస్ టీమ్ అక్కడ బ్లడ్ స్టెయిన్స్ కనుక మనం భద్రపరిచి వాటిని మనము డిఎన్ఏ శాంప్లింగ్ చేస్తే మనం ఆ విక్టిమ్ ని మనం గుర్తుపట్టే ఛాన్స్ ఉంటుంది మేడం. దానికి విక్టిమ్ వాళ్ళ ఫాదర్, మదర్ లేదా వాళ్ళకి సంబంధించిన దగ్గర బంధువులు అంతా ఉంటే వాళ్ళ యొక్క రక్త నమూనాలతో, వాళ్ళ యొక్క డిఎన్ఏతో ఈ విక్టిమ్ డిఎన్ఏని మనము మ్యాచ్ చేసి విక్టిమ్ ఆమెనా కాదా అని మనం గుర్తించడానికి వీలుంటుంది. ప్లస్ ఈ బోన్స్ ను ఎక్కడైనా పడేసినా కూడా ఆ బోన్స్ లో మనం డిఎన్ఏ టెస్ట్ కనుక చేస్తే మనము ఆ విక్టిమ్ లేదా అనుమానాస్పదంగా ఇప్పుడు కనిపించకుండా పోయినటువంటి ఆ వ్యక్తి యొక్క తాలూకు డిఎన్ఏను మనం వాటి నుంచి మనం సంగ్రహించవచ్చు మేడం. ఓకే, రైట్. అక్షిత గారు ఏబీవీపీ విద్యార్థి విభాగం జూన్ లో జాయిన్ అయ్యారు. అక్షిత గారు కృష్ణకుమారి గారు నమస్తే అండి. కృష్ణకుమారి గారు, మీరు చెప్పండి మేడం, ఇప్పుడు సమాజంలో కులం అనేది ఇంతలా ప్రభావం చూపించడానికి గల కారణం ఏంటి? పరువు హత్యలను ఎలా చూడొచ్చు అంటారు? అసలు పరువు హత్య అనేది ఆ సంబోధనే కరెక్ట్ అనిపించట్లేదండి నాకు. ఎందుకంటే ఇప్పుడు ఎవరికి పరువు పోయింది? ఈ కులం అనేది ఇంతలా ప్రభావం చూపడానికి కారణం ఏంటంటారు? ఒకవైపు ప్రభుత్వాలు కులరహిత సమాజం కోసం పిలుపునిస్తుంటే మరి ఇవి పరువు హత్యలే కదా జరిగేవి. నేననేది అలా కాదండి. ఇప్పుడు కులాంతర వివాహం చేసుకుంటే శిక్ష వేస్తారా? వేయరు కదా. హత్య చేస్తే శిక్ష వేస్తారు. అప్పుడు కదా వీళ్ళ పరువు పోతుంది. వీళ్ళది అర్థం కావట్లేదు. ఇప్పుడు కులరహిత సమాజం కోసం పనిచేస్తున్నారు అని మీరు చెప్తున్నారు, కానీ కుల సంఘాల భవనాలకి స్థలాలు ఇవ్వటము, కుల సంఘాల మీటింగులకి సాక్షాత్తు ముఖ్యమంత్రులు, మంత్రులు హాజరవ్వటము, అలాగే ఈ కులం ప్రాతిపదికన సీట్లు కేటాయించటము, ఇలా రకరకాలుగా కులం 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 అని చెప్పి మనం పక్క నుంచి కులం మాట వినిపించేలాగా చేస్తూ కులరహిత సమాజం అని చెప్తున్నాం. ఇది క్వైట్ కాంట్రడిక్షన్ ఒకటి. రెండోది, ఇప్పుడు ఈ జరుగుతున్నాయి కూడా పూర్తిగా కులం కోసమే జరుగుతున్నాయి అంటే నేను ఒప్పుకోను. అతనికి వాళ్ళు అనుకునే స్థాయి గనక వాళ్ళకు ఉండుంటే గనక ఏది
ఆ అబ్బాయి ఏదైనా మంచి ఉద్యోగంలో ఉండటము, లేదు మంచి ఆస్తిపరులు అవ్వటము, రాజకీయంగా పలుకుబడి ఉన్న వాళ్ళు అయితే గనక అప్పుడు వాళ్ళకి కులం అడ్డు రాదు. వాళ్ళు హోదా చూసుకుంటున్నారు కానీ కులం అనేది పైకి చెప్తున్నారు కానీ హోదానే వాళ్ళు ఎక్కువ చూసుకుంటున్నారు. అంటే మన సమాజం కులం కంటే కూడా వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అని నేను అభిప్రాయపడుతున్నా. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు చెప్పబడుతున్న తక్కువ కులాల వాళ్ళలో ఉన్న వాళ్ళ అబ్బాయిలకి పై కులాల వాళ్ళ అమ్మాయిల్ని ఇస్తున్నారు. అంటే అరేంజ్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి. ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, అతను ఒకవేళ ఎవరైనా పై స్థాయి కుటుంబంలో అమ్మాయికి అబ్బాయి నచ్చాడు అనుకోండి, మరి పెళ్లిళ్ళు జరగట్లేదు. అట్లాంటివి అరేంజ్డ్ మ్యారేజెస్ కూడా జరుగుతున్నాయి అట్లా. అందుకని ఇక్కడ డబ్బు ప్రాధాన్యత పెరిగింది సమాజంలో, హోదాల ప్రాధాన్యత పెరిగింది. కాకపోతే ఈ హత్య విషయంలో ఇది మరీ వాళ్ళు చాలా వెనకబడి ఉన్నారనిపిస్తుంది ఆ కుటుంబం. ఎందుకంటే నానమ్మ చెప్పింది అని చేశారు అని చెప్తున్నారు. ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. నానమ్మ దగ్గరికి ఆ శవాన్ని తీసుకొస్తే ఆ శవాన్ని నానమ్మ తొక్కిందని, ఆ తర్వాత అటు తిప్పి ఇటు తిప్పి అక్కడ పడేశారని చెప్తున్నారు. ఇక్కడ మట్టుకు కొంచెం ఈ కులం తాలూకు మోతాదు ఎక్కువ కనిపిస్తుంది. వాళ్ళకి వర్గాలు తెలిసే అవకాశం కూడా లేదు వాళ్ళకి. ఇక్కడ మట్టుకు అమ్మాయి గౌడ సామాజిక వర్గము, అబ్బాయి మాదిక సామాజిక వర్గం అవటంతో వాళ్ళకి ఏంటంటే బాగా పక్కా పల్లెటూరు అవటంతో వాళ్ళకి అసలు వాళ్ళని వీళ్ళకి రానివ్వరు కదా. అంటే మనము ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఇంకా సమాజంలో అంటరానితనము, అస్పృశ్యత ఈ రోజుకి గుళ్ళల్లోకి కొంతమందిని రానివ్వకపోవటం మనం వార్తల్లో చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితులు మారితే ఇలాంటి ఇళ్లలో కూడా మార్పును మనం చూడగలుగుతాం. ఆ అవగాహన కలిగించాలి. ఇకపోతే ప్రభుత్వాలు చేయాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు ఇది జరిగినప్పుడు ఏ స్థాయి నాయకులు వెళ్ళి వాళ్ళని ఓదార్చారు, ఈ కుటుంబాన్ని, ఎవరు ఓ బిడ్డను కోల్పోయిన కుటుంబాన్ని ఏ స్థాయి నాయకులు వెళ్ళి వాళ్ళని పరామర్శించారు, అలాగే మీకు తోడుగా ఉంటాము అని నైతికంగా మద్దతును అందించారు అనే విషయం కూడా సమాజంలో ఒక ఇంపాక్ట్ ఉంటది. అలాగే కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళకి ఇంతకు ముందు పాత రోజుల్లో ప్రోత్సాహకాలు అవన్నీ ఉండేవి. వాళ్ళకి దురదృష్టం ఏంటంటే జనవరి 26వ తారీఖున ఇందిరా పార్క్ లో పెద్ద ఎత్తున కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళకి సన్మానాలు చేసి ఓ రోజంతా ప్రోగ్రాం జరిగింది అక్కడ. ఆ రోజే ఇది జరిగింది. ఇప్పుడు అంటున్నానంటే ఇప్పుడు ఆ ఒక్క సంఘమే కాకుండా చాలా మంది ఇలాంటి వాటిల్లో పనిచేయాలి, అవగాహన కలిగించాలి సామాన్య ప్రజలకి. అప్పుడు ఈ ప్రజల్లో మార్పు వస్తుందని నేను నమ్ముతున్నాను. రైట్. వసుప్రత గారు, ఇప్పుడు ఇటీవల జరుగుతున్న ఇలాంటి హత్యలకు అసలు మోటో ఏంటంటారు? అంటే ఈ నిందితులకు దేని ప్రభావం ఎక్కువగా ఉందంటారు? డెఫినెట్లీ అండి, ఇది ఒకటి ఏంటంటే ఇదివరకట్లో మనకున్న మనస్తత్వాలనండి, ఒక ఓర్పు అనండి, ఒక కమిట్మెంట్ అనండి, మీరు ఎక్కడ చూసినా ఏంటంటే ఇన్స్టెంట్ అంటే ఒక ఇమోషనల్ ఇన్స్టెబిలిటీ అంటే ఏంటంటే మానసికంగా ఒక స్టెబిలిటీ అన్నది చాలా మంది కోల్పోతున్నారు. అది ఏమేంటంటే యాజ్ క్లినిషియన్స్ అనండి, రిలేషన్షిప్స్ లో చూస్తాము, అన్ని చూస్తాము. ఇందాక రమ్య మేడం ఆల్సో వాజ్ టాకింగ్ అబౌట్ ఇట్. ఎన్ని రకరకాల చోట్ల మనకి ప్రతి ఒక్క చోట్ల మీరు పేరెంట్స్ చిల్డ్రన్ అంటే పిల్లల మధ్యన, పేరెంట్స్ మధ్యన, తల్లిదండ్రుల మధ్యన గాని, లేదంటే ఒక భార్యాభర్తలో గాని, ఇంకెవరు ఫ్రెండ్స్ మధ్యన గాని, ఇవన్నీ కాక ఇవన్నీ కూడా ఏంటంటే ఫిల్డ్ విత్ ఏమంటే హై ఇమోషన్ స్టేట్ అన్నది బాగా పెరుగుతోంది. ఎందుకంటే మీరు అన్ని రకాల ఇన్ఫ్లుయెన్సెస్, ఒకటి ఏంటంటే మనం చూసే కంటెంట్ ఏముంది. ఇప్పుడు నేను నేచర్ నర్చర్ అని కాన్సెప్ట్ అండి, అంటే నేను పుట్టడం ఒక విధానంగా పుట్టుండొచ్చు, నాకు కొంచెం కోపం ఛాన్సెస్ ఎక్కువ ఉండొచ్చు, కానీ దానికి తోడ్పడాల్సిన అన్ని రకాలు కూడా అనుకోండి. మనం చూసే షోస్ అనండి, మనం చూసే సినిమాలనండి, ఎక్కడి నుంచి ఏం వైలెన్స్ కనిపిస్తోంది బయట ప్రపంచం. మన న్యూస్ పేపర్ ఎవరన్నా తీసి చదివితే భయపడటం ఒక ఎత్తు, తర్వాత పిల్లలు చదివితే క్యూరియాసిటీ కూడా వస్తుంది.
ఒక చిన్న పిల్లలు కూర్చుని ఇవన్నీ చూసి చదివారు అనుకోండి, అసలు ఇలా ఎందుకు జరుగుతున్నాయని ఒక ఆలోచన వచ్చి తర్వాత దాన్ని మారుద్దామని వస్తుందో దాన్ని ఫాలో అవుదామని వస్తుందో అన్నది ఈజ్ నెక్స్ట్ లెవెల్. సో దాంతో ఏమవుతుందంటే మనకి రకరకాల ఇన్ఫ్లుయెన్స్లు, అంటే ఎక్కడి నుంచి ఇన్ఫ్లుయెన్స్ వస్తున్నాయంటే పిల్లలు మాట్లాడుకునే విధానం అండి, వాళ్ళు చూసేవి, వాళ్ళ గేమ్స్, వైలెన్స్ ఎక్స్పోజర్, మీరు ప్రతి దానిలో చూస్తే వైలెన్స్ అన్నది మాత్రం చాలా మనం హైలైట్ చేస్తున్నాం. ఒక సమాజంగా ఏంటంటే ఇప్పుడు దానికి చాలా అదొక కమాడిటీ అయిపోయిందండి. వైలెన్స్ ఒక కమాడిటీ. అందరు దాన్ని చూసి ఎంజాయ్ చేసి మనం కేవలం ఎంజాయ్మెంట్ లో ఆపేయం కదా, ఏదో ఒక చోట మనం నేర్చుకుంటున్నాం అది కూడా. సో మాట్లాడే విధానం అనండి, ప్రవర్తన విధానం అనండి, ఆలోచన విధానం అనండి, అన్నిట్లో కూడా ఒక అగ్రెషన్. ఇంకొకటి ఏంటంటే స్థిత ప్రజ్ఞత అని, ఒకప్పుడు ఏంటంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఒక మనం ఆలోచించి ఒక పని చేద్దాము అన్నది మనకి ఎక్కడ కనిపిస్తోంది. ప్రతి వాళ్ళు ఏంటంటే నాకు ఆవేశం కూడిన పనులు చేయడమే, ఆవేశం కావాలి, ఇన్స్టెంట్ లైఫ్, ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అంటారు. అంటే ఏంటంటే ఒక ఆలోచన వచ్చింది, నేను వెంటనే అది చేసుకోవాలి. అంటే ఏంటి, ఇప్పుడు ఇటీవల సూక్ష్మదర్శిని అనే ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమా వచ్చింది, దాన్ని చూసే నిందితుడు మర్డర్ ప్లాన్ చేశాడని పోలీసులు చెప్పారు. అంటే ఏంటి సినిమా ఎఫెక్ట్ అంతవరకు ఉంటుందా? అంటే ప్రతి ఒక్కరు ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూసి ఇలాంటి మర్డర్లు చేస్తున్నారు, దీనివల్లే మర్డర్స్ పెరిగిపోతున్నాయని కూడా టాక్. అంటే ఒకటండి, ఇందాక నేను రైట్ అట్ ద బిగినింగ్ మీకు చెప్పాను కదా, ఇప్పుడు ఏంటంటే అందరూ ఒకే తీరుగా ఉండరు. ఇప్పుడు నా పర్సనాలిటీ ఇప్పుడు ఈయనకి నేను అనుకోవడం యాజ్ అ ప్రొఫెషనల్, ఎనీ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ విల్ కన్సిడర్ ఏమనంటే తన అసలు అంతకుముందు ఎలా ఉన్నారు, ఈ జస్ట్ రిలేషన్షిప్ కాకుండా బయట ప్రవర్తన ఎలా ఉంది, అసలు తన సర్వీస్ లో ఉన్నప్పుడు ఏమైంది, తన అక్కడ సర్వీస్ లో ఎలా ఉన్నాడు, ఇవన్నీ మనకి వి డు నాట్ హ్యావ్, అంటే దాని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు ఇంకా. సో అది మొదలయ్యి తర్వాత ఏంటంటే నీకు ఆ టైంలో ఒక నేను నా ఆలోచన విధానం ఒకలా ఉంది, నేను ఇంకొకటి ఏంటంటే అడిక్షన్ కూడా ఉంటుంది. బికాజ్ 2 రోజులు కంటిన్యూస్ గా ఆల్కహాల్ తాగాలి అని అంటే అంతకుముందు అలవాటు లేని వాళ్ళు 2 days తాగలేరండి, ఇంపాసిబుల్. సో అడిక్షన్ ఈజ్ ఆల్సో దే. సో ఈ అడిక్షన్ అనండి ఇలా ఒక సబ్స్టెన్స్ మీద డిపెండెన్స్ ఉన్న వాళ్ళు, వాళ్ళ ఆలోచన ఏమవుతుందంటే ఎడిక్టెడ్ బ్రెయిన్ అని ఒక ఐడియా, ఒక కాన్సెప్ట్ ఉంది. ఎడిక్టెడ్ బ్రెయిన్ వాళ్ళకి అసలు వాళ్ళ ఆలోచన విధానమే మారిపోతుంది. ఓకే, అంటే మనకి జనరల్ గా ఓటీటీలో కంటెంట్ ప్రసారానికి ఎలాంటి హద్దులు ఉండవు, అంటే విచ్చలవిడిగా ఎలాంటి సెన్సార్ లేకుండా వెబ్ సిరీస్ కావచ్చు, మూవీస్ కావచ్చు చూస్తూ ఉంటారు. అంటే ఏంటి అలా ప్రసారం చేయడం వల్ల ఏమైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ కి ఇంకా? అంటే ఒకటండి, ఇందాక నేను అదే అన్నాను, ఒకటి ఏంటంటే జస్ట్ కంటెంట్ అక్కడని కూడా కాదు, మీరు గేమ్స్ చూడండి, పిల్లలు చూసే గేమ్స్ అనండి, వాళ్ళు ఆడే గేమ్స్ అనండి, చాలా వైలెన్స్ తో కూడిన ఉంటాయి. బయట ఇలా వచ్చే మనకి కంటెంట్ ఇందాక అదే అన్నాను కదా, ఇట్ కెన్ బి షోస్, మీరు సీరియల్స్ అనండి, ఏదన్నా అనండి, మూవీలు అనండి, ఇప్పుడు వైలెన్స్ అన్నది మనం ప్రమోట్ చేస్తున్నాం. అసలు ఇది వరకు రోజులో మనం వైలెన్స్ ని కొంచెం దాన్ని వెనక్కి పంపించేసి ప్రతి దానిలో ఒక సోషల్ మెసేజ్ ఉండేది. ఇప్పుడు సోషల్ మెసేజ్ కాదు, మనం కేవలం దాన్ని కమర్షియల్ చేసుకుని ఇదైతే దీనికి కొంచెం వ్యూవర్షిప్ ఎక్కువ ఉంటుందన్న ఆలోచన విధానం రావచ్చు. చాలా భయంకరమైన క్రైమ్స్ ఇన్వాల్వ్ అయ్యి, అంటే కనిపించే సీరియల్ కంటెంట్ అనండి, మన ఓటీటీ అనండి, ఏదన్నా అనండి, దానిలో చూస్తే మామూలుగా ఒక ఏజ్ వచ్చిన మాలాంటి వాళ్ళం కూడా అమ్మో అనుకునే కంటెంట్ ఉంటుంది దానిలో. సో దీన్ని ఇన్ఫ్లుయెన్స్ లేకుండా మాత్రం ఎక్కడా ఉండదు. ఒకవేళ వేరే విధంగా ఉన్న వాళ్ళకేమో భయం రావచ్చు, అమ్మో ఇలా అవుతుందని వాళ్ళకి యాంగ్జైటీ పెరగచ్చు, వాళ్ళకి భయాలు పెరగచ్చు, వాళ్ళకి ఫోబియాలు పెరగచ్చు. కానీ దాని నుంచి నేను నేర్చుకుందాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో జస్ట్ లైక్ ఏంటంటే మనం కుక్కరీ షో చూస్తున్నాం, దాని నుంచి మంచి రెసిపీస్ చూస్తున్నాం, మనం నేర్చుకుంటున్నాం, అది ఒకళ్ళ ఇంట్రెస్ట్. కానీ క్రైమ్ షోని చూసి ఆ క్రైమ్ ని నేను నేర్చుకుందాం అనుకున్న వాళ్ళ ఇంట్రెస్ట్ వేరు కదా, వాళ్ళ పర్సనాలిటీ టైపే వేరు. కాక ఏంటంటే ఈ సబ్స్టెన్స్ అనండి, వాళ్ళకి జరిగిన ఇండివిజువల్ ఎక్స్పీరియన్సెస్ అనండి, ఆర్ ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ఆ రిలేషన్షిప్ లో ఏమవుతోంది అన్న ఏమన్నా కూడా ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ ఒక లెవెల్లో వరకు చాలా అది విస్తరించిపోయింది, ఇట్ ఈస్ వైడ్ స్ప్రెడ్. సో డొమెస్టిక్ వైలెన్స్ అన్నది ఒక ఎత్తుంటే, ఏకంగా ఈ లెవెల్ క్రైమ్ చేయాలంటే మాత్రం జస్ట్ ఒక టైంలో నాకు అగ్రెషన్ వచ్చింది, ఒక కోపం వచ్చింది, నాకు ఇమోషనల్ గా స్టేబుల్ గా లేను అని చెప్పడానికి కాదు. ఇట్స్ కంప్లీట్లీ ప్రీమెడిటేటెడ్ ప్లాన్డ్ మర్డర్.
సో దీనికి మంచి ఒక ఎక్స్ట్రీమ్ క్రిమినల్ ఇంటెంట్ మాట, అది అందరికీ రాదు, అది అందరికీ ఉండదు, అందరూ చేయలేరు. ఓన్లీ సర్టన్ టైప్ ఆఫ్ పీపుల్, అంటే వాళ్ళకి ఆ పర్సనాలిటీ ఉండాలి, కాక వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఉండాలి, కాక ఈ సబ్స్టెన్స్ కూడా. ఎందుకంటే ఇవన్నీ ఉన్నప్పుడు ఇప్పుడు డ్రగ్స్, మీరు మాక్సిమం వైలెన్స్ చాలా సార్లు అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ అంటారు, అంటే అక్కడ ఏదో సబ్స్టెన్స్ ఉంటుంది, ఆ టైంలో మనకేం తెలియదు. మీరు సో ఏ క్రైమ్ చూసినా దానికి కొన్ని ఉంటాయి ఇలాంటివి. సో ఇప్పుడు ఈ ప్రస్తుతం ఈ క్రైమ్ గురించి అయితే డెఫినెట్ గా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. అండ్ ఆ కంటెంట్, నేను ఇప్పుడు అదా అన్నాను, చూసిన ప్రతి వాళ్ళు నేర్చుకోరు, చూసిన ప్రతి వాళ్ళు అది నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉండదు, కానీ నేర్చుకోవడం, దాన్ని అమలుపరచడం అంటే టు యాక్చువల్లీ ప్లాన్ బేస్డ్ ఆన్ దట్, అది అంటే వాళ్ళ మైండ్ ఈజ్ డిఫరెంట్. ఓకే, రైట్. రమ్య గారితో మాట్లాడింది. రమ్య గారు, ఇప్పుడు మీర్పేటకి సంబంధించిన మర్డర్ కేసు చూసాం, ఎంత దారుణంగా ఆవిడగట్టింది. అంటే ఏంటి అసలు ఇలాంటి కేసులను పోలీసులు కానీ ప్రభుత్వాలు కానీ సీరియస్ గా తీసుకొని కఠినంగా శిక్షించే అవకాశం ఉందంటారా? ఇలాంటి కేసులు కాదండి, ఏ కేసు అన్నా కఠినంగానే శిక్షిస్తారు. మరి అంటే ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి అంటే పోలీసు వ్యవస్థ మీద, చట్టాల మీద భయం లేదంటారా? ఎందుకు ఇన్ని ఇన్సిడెంట్స్ చూస్తున్నాం మనం? సమాజం అంటే కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్స్ తోటి కొన్ని కట్టుబాట్లు పెట్టుకొని, కొన్ని సాంప్రదాయాలు పెట్టుకుని వెళ్తున్న వ్యవహారం. ఇప్పుడు మనం మాట్లాడే కొన్ని పాయింట్స్ ఏవైతే ఇందాక నుంచి మన షో స్టార్ట్ అయిన దగ్గర నుంచి మాట్లాడామో, కులానికి సంబంధించి గాని, లా అండ్ ఆర్డర్ సిస్టమ్ కి సంబంధించి గాని, పరువు హత్యలకి సంబంధించి గాని, కుటుంబంలో కొంతకాలం వైఫ్ని చంపేయడం, ఇప్పుడు కూడా ఇది కాదు, ఏదన్నా కానీ మర్డర్లు, సూసైడ్లు, ఇవన్నీ ఈ రోజు జరిగినాయా? ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు అమెండ్ చేసుకుంటూ, మార్పులు చేసుకుంటూ, పరిస్థితుల ప్రకారం మన లా సిస్టమ్ అనేది సిచ్యుయేషన్ బట్టి మార్పు చేసుకుంటూ వస్తుంది. ఒక అమెండ్మెంట్ వస్తే దానికి ఎంత రెవెల్యూటివ్ వస్తుందో అంతా వస్తుంది ఎప్పుడైనా కానీ తెగించి ఒక జడ్జిమెంటో లేకపోతే ఒక అమెండ్ చేయాలంటే ఒక చట్టాన్ని తెగించి చేయాల్సిన సందర్భం. ఇందాక ఒక మేడం మాట్లాడారు, మనం కుల రహిత సమాజం కోసం అని, అది ఎన్నో సంవత్సరాల నుంచి నడుస్తుంది. అంటే ఇప్పుడు మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య అయితే పెద్ద సంచలనంగా మారింది. ఇది పరువు హత్య, ఇవన్నీ ఇప్పటికిప్పుడు మనం ఇట్లా చిటికేసి రాంగ్ 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 అంటే మనం అనగలం, ఎందుకంటే మనకు సొసైటీ గురించి తెలుసు. అరే ఒక మనిషిని చంపేయడం ఏంట్రా బాబు, వాళ్ళు పుట్టారు, మీలాగే పుట్టారు, బతికే హక్కు వాళ్ళకు ఉందిగా, రైతు లీవ్ ఉందిగా, మనకి ఎవరు పడితే వాడు చంపుకుంటూ పోతామంటే ఎట్లా అనేది ఇప్పుడు కాదండి, ఒక 100 ఏళ్ళలో 150 ఏళ్ల నుంచో మాట్లాడుతాం, అంత ముందు కూడా మాట్లాడి ఉంటాను. అన్ని ప్రాణ త్యాగాలు జరుగుతూ వస్తే ఇప్పుడు ఇంత రెవెల్యూటివ్ గా కూర్చొని మనం వాయిస్ రేస్ చేయగలుగుతున్నాం. ఒకప్పుడు ఈ వాయిస్ రేస్ చేసే సందర్భం కూడా లేదుగా. ఇది ఇంకా కొంతకాలానికి గవర్నమెంట్ ఫండ్స్ స్టిల్ ఇప్పటికే ఇస్తున్నారంటే ఇంకా కొంతకాలానికి ఈ చేంజ్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది. నెక్స్ట్ అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్ ఏంటంటే మైనర్స్ లవ్, మైనర్స్ ఫిజికల్ రిలేషన్స్ ఎంత అధ్వాన్న స్టేజ్ లో ఉన్నాయంటే ప్రతి ఒక్కరికి, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న టీం మెంబర్స్ అందరికీ తెలుసు, బయట ఒకవేళ మన షో చూస్తున్న వాళ్ళందరికీ తెలుసు అండి, పిల్లలు 8th క్లాస్ నుంచి 7th క్లాస్ నుంచి కూడా ఫిజికల్ రిలేషన్స్ తోటి ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అనే కామన్ ప్రొసీడింగ్స్ తో నడుస్తున్న సందర్భంలో మన కాళ్ళకేం మనం ఎవరు ఏం మోరల్ వాల్యూస్ చెప్తాం? టీనేజ్ అమ్మాయి ఇంట్లోకి వెళ్ళి సూసైడ్ చేసేసుకుంటుందని అనుకునే అంత సిచ్యుయేషన్స్ వచ్చేసినాయి అంటే అప్పటికే అన్ని అయిపోతున్నాయి. వీళ్ళకి ఇంకొక 5 years టైం ఇస్తే అసలు వాళ్ళిద్దరూ కలిసి ఉండరు. ఈ సీనే అర్థం చేసుకోకుండా పేరెంట్స్ వాళ్ళు కూడా అంత ఎమోషనల్ గా ఈ సమాజంలో మనం ఉన్న పక్కింటోడు ఏమంటాడు, ఎదురింటోడు ఏమంటాడు, మీ పెళ్ళే పోయిన తర్వాత ఎవరేం మాట్లాడుకుని యూజ్ ఏముంది? పనిష్మెంట్స్ అనేవి ఇందాక మీరు ఒక డౌట్ రేస్ చేశారు, ఇవన్నీ బోన్స్ కూడా అతను మిక్సీ వేసేసి అవన్నీ చేసి పౌడర్ చేసి పడేశాడు కదా అంటే, మేడం క్రైమ్ ఎప్పుడన్నా గానీ తప్పు చేసినవాడు కోర్టుకు దొరుకుతాడు, పోలీసులకి దొరుకుతాడు. ఇంత చిన్న ఎవిడెన్స్ తో కూడా పట్టుకునే అంత సిస్టమ్ మనకుంది. ఈ సిస్టమ్ లో కొంత మనకి ఏంటంటే ప్రెసెంట్ ఎవ్వరూ మాట్లాడినా జడ్జిమెంట్స్ అనేవి, పనిష్మెంట్లు అనేవి డిలే అవ్వడం వల్ల అందరూ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్తున్నారనే ఒక భయం లేదంటే ఇక్కడ భయం లేక కాదు, భయం ఉంది కాబట్టి 95% కూల్ గా కూర్చున్నారు. క్రైమ్ పర్సెంటేజ్లు అనేవి ఓన్లీ ఎక్కడెక్కడో రేర్ గా జరుగుతూ ఉంటాయి. వాళ్ళ అబ్నార్మాలిటీ, వాళ్ళు ఫేస్ చేసే విధానం, ఆ క్రూయాలిటీ గ్రౌండ్ ని వాళ్ళు ఎంతవరకు టేక్ ఇట్ ఈజీగా తీసుకోగలిగారు, ఎంతవరకు ఫేస్ చేయడానికి. కొంతమంది ఎంతో పెద్ద కష్టం వస్తే కూడా స్ట్రాంగ్ గా నుంచుంటారు, కొంతమంది చాలా చిన్న విషయానికి సెన్సిటివ్ గా ఫీల్ అయిపోయి సూసైడ్ చేసుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో మనం
లా సిస్టమ్ కరెక్ట్ గా పనిష్మెంట్లు ఇస్తే పనిష్మెంట్ ఇవ్వకుండా ఏ కోర్టు ఉండదు, ఏ జడ్జి ఉండరు. ఈ కేసులో కూడా ఇవ్వడానికి హ్యాంగింగ్ అనే ఇస్తారు లోయర్ కోర్టు, కానీ అప్పీల్ దాకా వచ్చేటప్పుడు లైఫ్ ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉందండి. అతను తప్పించుకోవడం కుదరదు. అలాగే ఆ పేరెంట్స్ ఎవరైతే మర్డర్ చేశారో పరువు హత్య ఏదైతే ఉందో వాళ్ళు కూడా అంతే, ఏమి తప్పించుకోరు. వాళ్ళకి ఏంటంటే సమాజం ముందు తలదించుకోవడం కంటే చంపేసి జైలుకి వెళ్ళాము అనేది వరంగల్లో జరిగిన మరో దారుణం మేడం, కోడల్ని చంపి ఇంటి ముందే పాతి పెట్టేశారు. సో ఇంత ఇవన్నీ జరగకుండా ఉండడానికి మనం ఏమన్నా కొంత ఆలోచించాలి. కొంత ఎక్స్పర్ట్స్ గానీ, లీగల్ డిపార్ట్మెంట్ గానీ వీళ్ళంతా ఏం ఆలోచించాలంటే ఎందుకు ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు. మనకు ఒకప్పుడు సినిమా అంటే మోరల్ వాల్యూస్ తోటి, కుటుంబ వాల్యూస్ తోటి ఇలా వస్తూ ఉండేవి. తర్వాత జనరేషన్ మారి అవి కొంచెం లవ్ కి సంబంధించి ఎక్కువ మూవీస్ వచ్చినాయి. ఇప్పుడు ఏంట్రా అంటే క్రైమ్ ఎక్కువ ఉంటే అబ్బా సూపర్, ఇక సినిమా ఎంతలా హిట్ అవుతుందంటే సూపర్. ఇప్పుడు ఎవరన్నా మాట్లాడారంటే మళ్ళీ వాళ్ళ లోపల వేస్తుంటారు, మీరు అట్లా మాట్లాడతారు. ఎవరు చూస్తున్నారు? ఇది సమాజం చూస్తుంది. ఓటీటీలో పరిస్థితి ఎట్లా ఉంది? కంట్రోలే లేదు. ఓటీటీలో తీస్తే ఒకప్పుడు ఫస్ట్ నైట్లు అంటే పెద్దవాళ్ళు ఎవరో చెప్పి పంపించే సీన్ నుంచి అన్ని యూట్యూబ్ లో కనిపిస్తున్న సందర్భంలో కంట్రోలింగ్ లేని సిస్టమ్ లో మనం ఉన్నాం. దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం చాలా ఉందండి. ఎవరికి ఎంతో లాక్ ఉండేది కొంతవరకు, ఇప్పుడు అది కూడా లేదు. ఏ ఛానల్ అన్నా ఎవరన్నా చూసేసేంత విచ్చలవిడితనం వచ్చేసింది. మనం సమాజం, మనుషులు, టెక్నాలజీని సమాజం పాడు చేసుకోవడానికి, మనుషుల యొక్క మానవత్వాన్ని పాడు చేసుకోవడానికి, వాళ్ళ యొక్క మెంటాలిటీని పాడు చేయడానికి మనమే స్పాయిల్ చేసుకుంటున్నాం. ఇలా మనం వెళ్ళి టెక్నాలజీ మీద డిపెండ్ అయిపోయి, తర్వాత మిషన్స్ మీద డిపెండ్ అయిపోయి, తర్వాత రోబోట్స్ మీద డిపెండ్ అయిపోయి ఇట్లా అవుతా ఉంటుందేమో. కొంచెం అన్నా రియలైజ్ అవ్వండి. ఇప్పుడు మోరల్ వాల్యూస్ తెలుస్తున్నాయంటే ఇప్పుడు రెగ్యులర్ గా అందరికి అందుబాటులో ఉన్న వాటికి ఏది వాల్యూ ఉండదు. అదే వేరే కంట్రీస్ లో చూస్తే ఇవే పండుగలు కానీ, ఇవే ఫెస్టివల్స్ కానీ విపరీతంగా చేస్తారు. అదే సిచ్యువేషన్ కి ఇప్పుడు సోషల్ మీడియా మనకి టెక్నాలజీ ద్వారా కానీ కొన్ని మంచి ఒక 30% 40% మంచి జరుగుతుంది. రిమైనింగ్ అంతే చెడు ఉంది. చెడును కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరైతే రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక క్రైమ్ చేసి తప్పించుకుంటాం అంటే కుదరదండి. ఇది మైనర్ మ్యారేజ్ల విషయాల్లో కానీ ఇలాంటి కేసుల్లో నిందితుడి తరపున వాదించే అవకాశం ఎంత మేరకు ఉంటుందంటారు? మేడం ఇట్లాంటి కేసు యాక్చువల్ గా ఎవరు తీసుకోరండి. ఇదే కాదు, మనం ఒక 3-4 ఇయర్స్ బ్యాక్, 5 ఇయర్స్ బ్యాక్ 9 months బేబీ విషయం కానీ ఇట్లాంటివి చూస్తే రేప్ కేసులు కానీ అవి మాక్సిమం అడ్వకేట్స్ తీసుకోరు. ఇట్లాంటప్పుడు వాళ్ళకి ఏంటంటే జడ్జెస్ గవర్నమెంట్ అడ్వకేట్స్ పెడతారు. ఎందుకంటే వాళ్ళ వాయిస్, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్. ఇందాక ఒక డిస్కషన్ నడిచింది, మేడం చెప్పారు, డాక్టర్ మేడం ఎవరో సైకియాట్రిస్ట్ మేడం, ఏంటి ఇతని క్రైమ్ చేయడానికి ముందు ఇతని ప్రవర్తన ఎట్లా ఉంది, ఆ 2 months ప్లాన్ చేసుకున్నాడా, 1 month ప్లాన్ చేసుకున్నాడా, అసలు ఫస్ట్ నుంచి ఇతను ఏమైనా అంతకుముందు ఒక లవ్ చేసి ఒక అమ్మాయిని చంపేసి ఇంకేదైనా చీటింగ్ చేసి ఏదైనా కేసులు ఉండి బ్యాక్గ్రౌండ్ ఆఫ్ హిస్టరీ కూడా కన్సిడర్ చేస్తారు. ఈ అమ్మాయి విషయంలో ఎంత క్రూయల్ బిహేవియర్ చేస్తే ఇతను ఈ రకమైన ఇది చేశాడు, అలా అని చేశాడు కాబట్టి అయ్యో పాప అమ్మాయి ఎంత హింసించింది అందుకే మిక్సీ చేసి చట్నీ చేశాడంటే ఊరుకోరు. ఓకే ఇలా ఉంది కాబట్టి హ్యాంగింగ్ నుంచి కనీసం లైఫ్ నువ్వు జీవితకాలం అక్కడే ఉండాలి అనే అంత పనిష్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఈ క్రూయాలిటీ అనేది వీళ్ళకి వచ్చే బ్యాక్గ్రౌండ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటి అనేది కూడా కన్సిడర్ చేస్తారండి. సో ఊరికే పనిష్మెంట్స్ ఏమి ఇవ్వకుండా ఉండదు. ఇందులో ఆల్రెడీ లైఫ్ పడడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇతనికి తరపున అడ్వకేట్స్ ఫైట్ చేయకపోయినా కానీ గవర్నమెంట్ ప్లేడర్స్ ని కోర్ట్సే అపాయింట్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే రెండు వైపులా గవర్నమెంట్ ప్లేడర్స్ ఉండడం వల్ల ఎవిడెన్స్ బేస్ చేసుకునే వెళ్తాయి కాబట్టి పెద్దగా అటువైపు నుంచి ఇప్పుడు వీర్పేట్ మర్డర్ కేసు చూసాం మేడం. మరి ఇంత దారుణానికి ఒడిగట్టిన గురుమూర్తి చేసిన తప్పు ఇంకొకరు చేయకుండా ఉండాలంటే ప్రభుత్వం ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటే? ఇది అసలు చెప్పుకోవడానికి రీజనే ఉండదండి. ఎందుకంటే గురుమూర్తి అతని పర్సనల్, అలా ఏ వ్యక్తి చెయ్యడు. అలా అని ఈ డిస్కషన్ ఇక్కడతో ఆగిందో. మనం ఒక 6 months బ్యాక్ వెళ్తే నార్త్ సైడ్ ఒక వ్యక్తి ఫ్రిడ్జ్ లో ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాడు. ఆ ఇన్సిడెంట్ చూసేసరికి ఇది జరిగింది కదా. ఇది జరగడానికి అది వాళ్ళ పర్సనలే. సమాజమో ఇంకొకటో లా అండ్ ఆర్డర్ లో పెద్ద పనిష్మెంట్లు పడితేనే అని అనటానికి లేదు. ఎందుకంటే మన లా సిస్టమ్ ని గానీ, ఈ ప్రజల్ని గానీ, ఈ సమాజాన్ని గానీ అంత త్వరగా మార్చడం కుదరదు. వాడి పర్సనల్ ప్రాబ్లం వాడిదే. అరే ప్రాబ్లం వచ్చినప్పుడు ఏ డాక్టర్ దగ్గరకో ఎవరో ఒకరి దగ్గరకో నలుగురితో మాట్లాడుకుని మీరు టెన్షన్స్ క్లియర్ చేసుకుని మంచి సజెషన్స్ తీసుకుంటే టెన్షన్స్ నుంచి కొంచెం ఫ్రీ అయితే ఇంత ట్రైనింగ్ ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. నిందితుడికి మేడం ఆల్రెడీ అది కూడా స్పీడప్ చేయాలి. ఎప్పుడో జరిగి ఎప్పుడో వేస్తే కూడా భయం ఉండదు మేడం. వీటిని సెషన్స్ కేసులు అంటారు. సెషన్స్ కేసెస్ అన్ని మాక్సిమం 6 months నుంచి 1 year లో క్లోజ్ అవుతాయి అంతే. వీటికేమో 3 years 5 years మ్యారిటల్ డిస్ప్యూట్స్ లాగా 10 years నడవు. మీకు క్రైమ్, రేప్ కేసులు, ఇమీడియట్ మర్డర్ కేసులు గానీ ఇవన్నీ కూడా సెషన్స్ కేసు కింద ఉంటే చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతాయి. వీటికే స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మాక్సిమం మీరు 1 year తర్వాత మాట్లాడితే ఇట్లా పనిష్మెంట్ పడిందనే వింటాం మనం.
అర్థమవుతుంది. సో ఇవన్నీ డిలే అవ్వడం ఉండదు. క్రైమ్ ఎంత సివియర్ గా ఉంది ఏంటి ఆ సెక్షన్ బట్టి అంతే ఫాస్ట్ గా సెషన్స్ కోర్టులో పనిష్మెంట్లు కూడా అంతే సివియర్ గా పడతాయి. మనం ఈ రోజు మాట్లాడుకుంటున్నాం కానీ మళ్ళీ జడ్జిమెంట్ వచ్చిన రోజు మాట్లాడం. ఇన్ కేసు మాట్లాడినా అది చాలా చిన్న విషయం. అరే అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మనం ఎలా పుట్టామో మనుషులు అట్లాగే మిగతా వైఫో హస్బెండో ఎవరో ఒకళ్ళు అట్లా మానసికంగా వాళ్ళని హింసించి క్రైమ్ చేసేదాకా తీసుకెళ్లకుండా ఉంటే మీ పాత్ర మీరు చేస్తే ఇంట్లో సమాజం ఏం చేయగలదు, లా అండ్ ఆర్డర్ ఏం చేయగలదు, పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేయగలదు, సోషల్ వర్కర్స్ ఏం చేయగలరు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అంత స్పాయిల్ అయిపోయిన సమాజంలో మనం ఉండి ఇప్పుడు గబగబా అన్ని మారిపోవాలంటే కుదరదండి. కానీ ఒకప్పుడు కంటే ఇప్పుడు బెటర్. ఒకప్పుడు క్రైమ్ జరిగినా బయటికి తెలిసేది కాదు. ఈ రోజు క్రైమ్ జరిగితే అరే నీ బతికి ఎట్లాంటిది అని బయటకు తీసుకొచ్చి వాడికి పనిష్మెంట్ అయిన విషయం కూడా చెప్తున్నాం. ఇది 100% అతనికి లైఫ్ పడడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. లోయర్ కోర్టులో ఖచ్చితంగా హ్యాంగింగ్ ఇస్తారండి. ఎందుకంటే రెవల్యూటివ్ గా మనమేం మాట్లాడే అవసరం లేదు, ఆ చట్టమే అలా ఉంది. సో ఖచ్చితంగా షార్ట్ టైమ్ లో 6 months నుంచి 1 year లోపు ఇతనికి పనిష్మెంట్ పడుతుంది. లైఫ్ లాంగ్ అతను జైల్లోనే ఉంటాడు. ఇక ఆ పిల్లల ఫ్యూచర్ ఏంటి అనే దాని మీద వీటి మీద కొంత అవగాహన సొసైటీలో తీసుకొస్తే క్రైమ్ చేస్తే లైఫ్ ఏ స్పాయిల్ అయిపోతుంది. దానికంటే ఆల్టర్నేట్ వెతకండి, సొల్యూషన్స్ వెతకండి, మంచి మంచి సజెషన్స్ తీసుకోవడానికి ఉండండి. ఈ కష్టాల నుంచి బయటపడడం ఎట్లా? ఇదేం ఒక కష్టం తర్వాత ఇంకొక కష్టం వస్తానే ఉంటది. ఒక నవ్వు తర్వాత ఇంకొక హ్యాపీనెస్, హ్యాపీ సిచ్యుయేషన్స్ ఉంటాయి. ఇవన్నీ ఎంజాయ్ చేయకుండా ఒకటే చేసి లైఫ్ ఎండ్ చేసుకుంటాం అంటే అట్లా. క్రైమ్ ని ఎవ్వరు ఎంకరేజ్ చేయరు, సమాజం అసలు ఒక రకంగా వెలివేస్తారు. ఏం చెప్తారు ఫైనల్ గా, ఏం చెప్తారు అసలు మీరు ఏం చెప్పాలనుకుంటారు? లా అండ్ ఆర్డర్ లో పనిష్మెంట్లు సివియర్ గానే ఉన్నాయి. మీకు ఏదన్నా కష్టం ఉన్నప్పుడు ముందుగా పరువు హత్యల గురించి మైనర్ పిల్లల విషయాల్లో చాలా సివియర్ గా ఎక్కువ కాల్స్ వింటున్నామండి. ఆడపిల్లలు ఏం చేస్తున్నారు, మగపిల్లలు ఏం చేస్తున్నారు, ఫోనుల్లో ఏం చేస్తున్నారు, 9 తర్వాత వీళ్ళకి ఫోనుల్లో అవసరమా అని దయచేసి కాస్త ఆలోచించి తల్లిదండ్రుల సంపాదన మీద పడకుండా వాళ్ళకి ఫోన్లు కట్ చేయండి. ఆల్రెడీ ఇప్పుడు మనకు వచ్చిన లాక్డౌన్ తర్వాత నుంచి ఖచ్చితంగా ఫోన్లు అవసరం ప్రతి ఒక్కరికి ఉందని ఇచ్చేశారు. ఆ ఇచ్చేసింది ఎట్లా అయిందంటే వాళ్ళ డామినేషన్, పేరెంట్స్ మాటే పిల్లలు వినట్లేదు. అలాంటి సిచ్యువేషన్ నుంచి కొంచెం మీ పిల్లల్ని మీ వైపుకు తిప్పుకోవడానికి టైం స్పెండ్ చేసి ఈ టెక్నాలజీ నుంచి దూరంగా ఉంచండి. ఇక మ్యారిటల్ డిస్ప్యూట్ లో ఇలా మిక్సీలు చేసో గ్రైండర్లు చేసో జనాలు చంపుకొని మీరు జైలుకి వెళ్లకుండా మీ మీద ఆధారపడిన 2 పిల్లలు ఉన్నారు. వీళ్ళంతా కుటుంబం, ఇంకా చాలా మంది ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు. దయచేసి క్రిమినల్ ఆలోచనలు వస్తుంటే డాక్టర్ సజెషన్స్ తీసుకోవడానికి వెళ్ళండి. కొంచెం ఆ టెన్షన్ ఫ్రీ అయ్యి ఆల్టర్నేట్ ఏంటి, ఈ తప్పు నుంచి బయటపడడానికి ఇట్లాంటి హింసిస్తుంది ఆ అమ్మాయి, లేదా నాకు ఆ అమ్మాయి నచ్చలా, లేకపోతే ఈ సమస్య ఉంది, ఈ సమస్య నుంచి బయటపడడానికి ఆల్టర్నేట్ ఎత్తుక్కుంటే బాగుంటది. దీనికి ఇంకొక రిక్వెస్ట్ అండి మన షో తరపు నుంచి అందరికి, ఆ సోషల్ మీడియాలో వచ్చే దరిద్రాలు కాస్తగా తగ్గించుకొని దానికి కొంత కనీసం మనకి ఓటీటీలో వస్తున్న వెబ్ సిరీస్ గానీ ఇది కానీ చాలా వరస్ట్ గా ఉంటాయి. వీటి మీద కాస్త గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ తీసుకుంటే బాగుంటది అనేది నా ఉద్దేశం. రైట్ మహేందర్ గారు, ఇప్పుడు ఇలాంటి కేసులో మీర్పేట్ ఇన్సిడెంట్ కి సంబంధించి ఇలాంటి కేసులు వచ్చినప్పుడు అంటే నిందితులు భయం లేదు, అంటే ఎక్కడా కూడా ఆనవాళ్లు లేకుండా వాళ్ళు దొరికే ఛాన్స్ లేదు అనుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కి ఇలాంటి కేసులు పెద్ద ఛాలెంజ్ అనుకోవాలా? అంటే హత్య కేసుకి సంబంధించి అసలు ఎలా ఐడెంటిఫై చేస్తారు? అదే మేడం, ఇప్పుడు ఎక్స్పర్ట్ ఒకవేళ ఆల్రెడీ అంతకుముందు హత్యలు చేసి అటువంటి వాడు ఉంటే చాలా మటుకి ఆధారాలు లేకుండా చేసేటువంటి అవకాశం ఉంటుంది మేడం. కానీ కొత్తగా చేసే వాళ్ళలో మాత్రం ఎక్కడైనా కూడా శరీరానికి సంబంధించినటువంటి వాళ్ళ వెంట్రుకలు కానీ, వాళ్ళ యొక్క ఎముకలు కానీ, వాళ్ళ యొక్క సంబంధించినటువంటి వస్తువులు కానీ అటువంటిని మనము ఆ హత్య జరిగిన ప్రాంతంలో కరెక్ట్ గా సరైన సమయంలో హత్య కానీ ఆ ఇన్సిడెంట్ జరిగిన తొందరగా మనము ఆ ప్రదేశాన్ని సరి అయినటువంటి క్లూస్ టీమ్ వాళ్ళు ఆధారాలు కనుక కరెక్ట్ సేకరిస్తే హత్య జరిగింది అది ఎవరిది, వాళ్ళ యొక్క డిఎన్ఏ నమూనాలని మరియు ఏ వస్తువుతో చేయగలిగినారు అనేటువంటి అవి కూడా మనం తెలుసుకునే ఛాన్స్ ఉంటుందండి. ఓకే రైట్. కృష్ణకుమార్ గారు మీరు చెప్పండి మేడం, ఇప్పుడు ఏంటి మొత్తం వ్యవహారంలో ఎక్కువగా మహిళలే ఎక్కువగా సఫర్ అయిపోతున్నారు, మహిళలే బాధితులు అవుతున్నారు. కాబట్టి మహిళలే ఎందుకు అసలు టార్గెట్ అవుతున్నారు? వారికి న్యాయం ఎలా జరుగుతుందంటారు? మహిళలు ఎందుకు టార్గెట్ అవుతారంటే వాళ్ళు కొంచెం ఎంత అయినా సరే వల్నరబుల్ కండిషన్ లో ఉంటారు. వాళ్ళకి మన దేశంలో ముఖ్యంగా జెండర్ డిస్పారిటీ ఎక్కువ ఉంది, అంటే జెండర్ గ్యాప్ ఎక్కువ ఉంది. మనకి
ఇదే విధంగా గనక అంటే ఇప్పుడు ఏవో కొన్ని ప్రోత్సాహకాలు ఉన్నాయని మనం అనుకుంటున్నాం, అంటే విద్య, వైద్య సౌకర్యాలు మెరుగుపడినాయి, ఆస్తి హక్కు వచ్చింది అనుకుంటున్నాము. ఇలాంటి పరిస్థితులు ఇలా కొనసాగితే గనక 183 సంవత్సరాలు పడుతుంది మన భారతదేశంలో అమ్మాయిలు అబ్బాయిలు ఒకే రకంగా ట్రీట్మెంట్ దొరకటానికి. మరి ఈ కండిషన్స్ వల్ల ఆడవాళ్ళ మీద అత్యాచారాలు గాని, ఇలా చంపేయటాలు గాని, ఇలా రకరకాల వేధింపులు గాని ఇవన్నీ జరుగుతున్నాయి. మనం ఆ విధంగానూ కృషి చేయాలి. ఇప్పుడు మరీ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది రమ్య మేడం చెప్పినట్లు సోషల్ మీడియాని ఆస్ట్రేలియా కంట్రీ 16 years వరకు నిషేధించింది. ఏది స్మార్ట్ ఫోన్లు 16 years లోపు వాళ్ళు వాడటానికి వీల్లేదు అని చెప్పి ఒక చట్టం తీసుకొచ్చింది. దీన్ని కొంచెం ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది మనం కూడా అనేది ఒక విషయం. రెండోది, ఇవాళ షార్ట్స్ తీసేవాళ్ళు యూట్యూబ్ లో షార్ట్స్ తీసి పెడుతున్నారు కదా, ఎంత సీరియస్ విషయాన్నైనా చాలా జోక్ చేసి పెడుతున్నారు. ఇది చాలా బాధాకరం. ఒక మహిళ ఇవాళ ఈ రోజు పెట్టింది, ఈ మీరిపేట దీనికి మీరెవ్వరూ అర్థం చేసుకోవట్లేంటి అతని బాధని, గురుమూర్తి బాధని, అతను ఎంత ఆకలితో ఉన్నాడు, ఆ మాంసం తినాలి అని అనుకున్నాడు అని చెప్పి దాన్ని చాలా జోవియల్ గా చేసి మాట్లాడటం ఇది కరెక్ట్ కాదు. ఇట్లాంటి వాళ్ళ మీద ఇలాంటివి చేస్తే గనక చట్టాలను అపహాస్యం చేస్తూనో లేకపోతే ఇలా జరిగిన ఒక బాధాకరమైన ఇన్సిడెంట్ని చాలా జోవియల్ గా క్రియేట్ చేయటం, ఇట్లా చేసే వాళ్ళ మీద చర్యలు ఉంటాయి అని చెప్పి ఎక్కడికక్కడ సోషల్ మీడియా గైడ్ లైన్స్ ఈ రోజు సమాజానికి చెప్పాల్సిన అవసరం ఏంటి మేడం? భవిష్యత్తులో ఎలాంటి దారుణాలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రభుత్వాలు కావచ్చు, సమాజం కావచ్చు, ఎలాంటి చర్యలు చేపట్టాలి? ఈ విషయాల పట్ల ఏం చేయాలంటారు? ఇదేనండి, ప్రభుత్వాలు ఖచ్చితంగా మహిళలకి సంబంధించి కొన్ని భద్రతా చర్యలు తీసుకోవడము, కోర్టుల్ని ఇంకొంచెం డబ్బుకి లోకం దాసోహం లాగా అవ్వకుండా చూడటం. ఇవాళ ఒక మహిళా డాక్టర్ ఆత్మహత్యాయత్నం చేసి హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడుతుంది ప్రాణం కోసం. ఆవిడ వాళ్ళ కుటుంబం మొత్తం చెప్తుంది ఏంటి, సైదిరెడ్డి అనే పోలీసు మా అత్తమామల కుటుంబానికి ఆమె ఒక వీడియో కూడా రిలీజ్ చేసి ఆత్మహత్యాయత్నం చేసింది. దానిలో ఆ సైదిరెడ్డి అనే పోలీసు వచ్చి నువ్వు అత్తగారింట్లో ఉండటానికి వీల్లేదు, నువ్వు ఇక్కడ ఎందుకు ఉంటున్నావు అని చెప్పి అడిగాడు అని చెప్పి ఆవిడ చెప్తుంది. పైగా సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా కాల్స్ వచ్చినాయి, ఎవరైతే ఆ అమ్మాయిని హింసించారో వాళ్ళ తరఫున వాళ్ళు మాట్లాడుతున్నారు అని తెలిసింది. ఇట్లాంటివి లేకుండా జాగ్రత్త పడాలి. ప్రభుత్వాలు అనేది అందరికీ సమన్యాయం ఇచ్చేలా ఉండాలి తప్పితే డబ్బున్న వాళ్ళకో పరపతున్న వాళ్ళ కోసమో కాదు. అది ఒకటి. రెండోది, శిక్షలు త్వరితగతిన పడాలి. ఇప్పుడు నేను ఇవాళ ఒక కేసు వచ్చింది. ఏంటది, బాంబేలో విజయవాడ దగ్గర సంబంధించిన ఒక అమ్మాయి 2015లో రైల్వే స్టేషన్ లో ట్రైన్ దిగ్గానే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని ఒక టాక్సీ డ్రైవర్ ట్రాప్ చేసి తీసుకెళ్లి కిడ్నాప్ చేసి హత్య చేసి అత్యాచారం చేసి హత్య చేశాడు అని చెప్పి బాంబే కోర్టులో, అంటే కింద కోర్టులో అతనికి ఉరిశిక్ష వేసింది. దాన్ని బాంబే కోర్టు కూడా సమర్థించింది. అయితే అతను సుప్రీంకోర్టుకి వెళ్తే ఈ రోజు వచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే చాలా దారుణమైన జడ్జిమెంట్. ప్రాసిక్యూషన్ వాళ్ళు అతనే చేశాడని నిరూపించలేకపోయాడు కాబట్టి అతని శిక్షను రద్దు చేయండి అని చెప్పి, విడుదల చేయండి అని చెప్పి ఇచ్చింది. ఇది ఎంత బాధాకరం అండి అసలు. పోనీ అతను చేయలేదు, ఇంకెవరు చేశారు? ఎవరో ఒకరు చేయబట్టే కదా అమ్మాయి శవమై తేలింది అక్కడ. పైగా ఆ శవాన్ని కనుక్కునే విషయంలో కూడా పోలీసులు ఎంతో నిర్లక్ష్యం వహించారు. అప్పుడు వాళ్ళ నాన్న తాలూకు వాళ్ళు బాంబేలో ట్రైన్ దిగినట్టు, లోకమాన్య తిలక్ స్టేషన్ లో దిగినట్లు, స్టేషన్ లో నుంచి బయటికి వెళ్ళినట్లు ఆధారాలు వచ్చినాయి కాబట్టి సీసీటీవీని బట్టి వాళ్ళు ఎత్తుక్కున్నారు. వాళ్ళు ఎత్తుక్కుంటే అమ్మాయి శవం కనిపించింది. ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా? ఇట్లాంటివి జరగకుండా చూడాలి. ఇప్పుడు ఇట్లాంటివి జరిగితే ఏమవుతుందంటే నేనేం చేసినా నన్ను పట్టుకోలేరు,
అనే ఒక చులకన భావం వచ్చింది. శిక్షలు కఠినంగా అమలు చేయాలి, త్వరితగతిన అమలు చేయాలి. అప్పుడు త్వరితగతిన అమలు చేయాలి అంటే త్వరితగతిన అంటే ఫాస్ట్ గా ఉండాలి తప్పితే ఇన్స్టంట్ జస్టిస్ కాదండి. మనకు కావాల్సింది స్పీడీ జస్టిస్ కావాలి, అది కూడా న్యాయంగా ఉండాలి. అందుకోసం ఏంటి అంటే ఇట్లాంటి విషయాల్లో ప్రభుత్వాలు చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ప్రభుత్వాలు ఎంతైనా సరే ఎంత చెప్పినా వినట్లేదు. పైగా ఇప్పుడు మనం ఎన్నో చేసేస్తున్నాం మహిళలకి అని చెప్తున్నారు తప్పితే చేసేది ఆవగించంత చెప్పుకునేది గుమ్మడికాయ అంత చెప్పుకుంటున్నారు. కానీ చాలా అవసరం ఉంది అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. ఏదైనా అవసరమైతే కోర్టులను పెంచండి, సోషల్ మీడియా మీద నియంత్రణ పెట్టండి, సైబర్ క్రైమ్స్ ని మీరు ఈజీగా తీసుకోవద్దు. తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఫోన్లు ఇచ్చే విషయంలో వాళ్ళ బెదిరింపులకి వాటికి మీరు లొంగొద్దు. తల్లిదండ్రులు కూడా, ఇది తల్లిదండ్రులు కూడా పాటించాల్సిన విషయం. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్లు ఓపెన్ చేస్తున్నారు, ఫేస్బుక్ లో అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు. మరి మైనర్లు చేయకూడదు. నిజానికి ఎందుకు చేస్తున్నారు? ఎలా చేయగలుగుతున్నారు? ఇప్పుడు నిన్న ఒక అమ్మాయి బాంబే కాదు నాగపూర్ లో ఒక ఆర్బీఐ ఆఫీసర్ కూతురు ఫోన్ లో విపరీతంగా సెర్చ్ చేస్తుందంట. మరణానంతర జీవితం ఎలా ఉంటది, ఇలాంటి వాటన్నిటి మీద అసలు చేసి ఆ అమ్మాయి చేయి కోసుకుని చనిపోయింది. ఆ కోసుకోవటానికి వాడిన ఆయుధాన్ని ఆమె ఆన్లైన్ లో తెప్పించుకుంది. ఎట్లా అండి ఇట్లా అసలు ఎలా చేయగలుగుతుంది? అసలు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? అసలు వాళ్ళకి ఈ ఫోను, ఈ డేటా, ఇవన్నీ మా దేశంలో 100 కోట్ల ప్రజలు ఉన్నారు, 100 కోట్ల ఫోన్లు ఉన్నాయి అని చెప్పుకున్న పాపం ఫలితమే ఇది. అందుకే చెప్పండి మేడం, కృష్ణకుమార్ గారు ఫైనల్ గా ఏం చెప్తారు? టెక్నాలజీని నియంత్రించాలండి. పోలీస్ వ్యవస్థ సరిగా పనిచేయాలి, ప్రభుత్వం బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. రైట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ కృష్ణకుమార్ గారు, థ్యాంక్ యూ వసుప్రద గారు, థ్యాంక్ యూ రమ్య గారు, థ్యాంక్ యూ మహేందర్ గారు, థ్యాంక్ యూ అక్షిత గారు. ఇది వాళ్ళ డిబేట్. కీప్ వాచింగ్ తెలుగు న్యూస్.